శనగెత్తనాలు పోసాను. శనగెత్తనాలు బాగా దోరగా వేయించుకుందాం, పొట్టు ఊడిపోయేటట్టుగా వేయించుకోవాలి. హైలో పెట్టవాకండి, లోనకల్లా గింజ ఆగాలి. హైలో పెడితే గింజ తొందరగా పైన తోలు మారుతుంటుంది, లోన పచ్చిగా ఉంటుంది, అసలు బాగోదు లడ్డుకి. విత్తనాలు ఇలా లోనకల్లా బాగా యాగాలి. మనం చేతి అలా అంటే పొట్టు ఊడిపోవాలి, లోన గింజ మాడకూడదు. ఇదిగో ఇలా వేపుకుందాము. తర్వాత నెక్స్ట్ ఈ ప్లేట్లో తీసుకొని నూగులు ఎంచుకుందాము. ఈ ఆరోగ్యానికి చాలా మంచిది నూగుల లడ్డు, ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగో ఇంకా తీసి ఒక ప్లేట్లో పోసుకుందాం. ఏగి చూడండి కావాలైతే. నూగులు వేసుకుందాము. ఇదిగోండి నూగులు కూడా పోసుకున్నాను. అవి మాడకుండా ఒక్కొక్క అసలు నీళ్ళు చల్లుకుంటూ వేపుకుంటే బాగుంటుందంట. నాకు అవి నీళ్ళు చల్లుకోవడం చేత కావట్లేదు, అందుకని మామూలుగానే వేపుకుంటున్నాను. అదిగోండి చిటపటా చిటపటానే ఆగాలి, అలా అని మాడకూడదు. గింజ మారితే అసలు లడ్డు ఫ్లేవర్ అంతా మారిపోతుంది, మాడిన వాసన వస్తుంటుంది. దాన్ని బట్టి చూసి ఆలోచించుకొని దగ్గరుండి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఎంచుకోండి. నూగుల లడ్డు నిజంగా అండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి లేడీస్లో 30 సంవత్సరాలు దాటినాయి అంటే ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. అయిగోండి ఏగిని అవి కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక యాలుక్కాయ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అవి విత్తనాలు వేసుకున్నాం. నేను పొట్టు తీయట్లేదు శనగిత్తనాల్లో. అదిగోండి దారిలో వేసుకున్నాను నేను. అదిగండి ఇప్పుడు దీంట్లోకి నూగులు పోసుకుందాం. బాగా ఆపుకుంటూ వేసుకోనండి, లేకపోతే అదొక ముద్దలాగా కడుతుంది. అదేనండి నూనె బయటకు వస్తుందని అంటే అర్థం. చేద్దామండి. ఇదిగండి ఇలా మెదిగినప్పుడు మనం బెల్లం వేసుకుందాం, సరిపోతుంది. ఇంకా నేను ఇందాక ఏ గలాస్ అయితే చూపించానో ఆ గలాస్తో హాఫ్ గలాస్ అంటే అరగలాసు బెల్లం వేస్తున్నాను. మరి ఎక్కువ వేసినా తీపిగా ఉంటుందండి, అంతగా బాగోదు. తీపి ఎక్కువైతే తినలేము లడ్డు. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. రెడీ అయిందండి. ఇదిగో ముద్దకొచ్చేసింది. ఇలాగండి ఇంకా మనం ప్లేట్లో తీసుకొని ముద్ద కట్టుకుందాం. పిండంతా బాగా కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, ఇంక లడ్డు కట్టుకుందాము. లడ్డూకి బాగా వస్తుంది. మీకు ఒకవేళ లడ్డుకు రాకపోతే మనకి ఒకరు నెయ్యి వేసుకోవచ్చు. నాకైతే లడ్డూకి వచ్చేస్తుంది. అదిగోండి అట్నే లడ్లన్నీ మనం చేసుకుందాం. నెయ్యి వేసుకుంటానండి ఒకరువా. నెయ్యి వేసుకుంటానండి ఒకరువా. ఒక లడ్డు మా అబ్బాయి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుతానండి. బంగారం టేస్ట్ చేయనా ఒక లడ్డు? సూపర్, భలే ఉంది. నిజం చెప్తున్నానా? నిజంగా బాగుంది. ఏం తెలుస్తుంది దీంట్లో నీకు? జీడిపప్పు ఎందుకు లోపల పోవట్లేదు అలా? జీడిపప్పు వరకు పైన పెట్టాను నాన్న, ఈ లోనకైతే వేయలేదు, ఊరనే పైన పెట్టాను. నిజంగా అండి చాలా బాగుంది, ఆరోగ్యానికి కూడా మంచిది ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి లడ్డు మీరు ట్రై చేసాం బాగుంటేనే నాకు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. బాయ్.